నోరు తెలుసు, నోరు, నోరు, కన్నులు, చెవి, హృదయము, నాలుక. ఇంకేం మిగిలింది? సరే, నూనె రాసుకుందామా. ఇంకా బాడీ అంతా కూడా అన్ని వరుసగా అయిపోయింది. బహుశా అంటే అయిపోద్దంటే కొన్ని విషయాలు మాత్రమే మనము తెలుసుకున్నాము. ఇంకా తలకాయకి ఏం కావాలి? నూనె. నూనె కావాలి. తలకి నూనె కావాలి. కొంతమంది నూనె రాసుకోకుండా కూడా ఉంటారు. ఆమేన్. ఆది కాండము 28:18 వచనము. ఆది కాండము 28:18 వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. ఆమేన్. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దాని కొన మీద డాష్ నూనె పోసెను. ఆమేన్. నూనె పోసెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తన తలగడగా కట్టినటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటి పని ఇదే గవిని. ఆమేన్. అట్లానే లేవి 24:2 వచనము. 24వ అధ్యాయం 2వ వచనం. దీపము నిత్యము నిత్యము వెలుగుచుండునట్లు చేయుటకై ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను ప్రదీపము కొరకు దంచి తీసిన ఒలీవ నూనె డాష్ ఒలీవ నూనె. నూనె కాదమ్మా, దంచి తీసిన ఒలీవ నూనె. ఇంపార్టెంట్. ఆమేన్. కాబట్టి అచ్చమైన ఒలీవా నూనెను, ఒలీవా నూనె. ఆమేన్. ఆమేన్. ఏం చేయాలి? ఇశ్రాయేలుకు తెమ్మని ఆజ్ఞాపించారు. దీపము నిత్యము వెలుగుచుండునట్లు. ఆమేన్. ఇంతకు ముందు దీని గురించి తెలుసుకున్నాము. అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అవునా కాదా? అంటే మీకు ఎంత వివరంగా నేను చెప్పలేదు అసలు. దాని విషయం ఇప్పుడు చెప్పటం లేదు. దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. దానికి ఒలీవ నూనె, పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ, ఆ నూనె ఎవరు? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది ఆమేన్. మొదటి రాజులు 17:16 వచనం.
మొదటి రాజులు 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుద్ధిలో ఉన్న నూనె తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మను నీకు అప్పగిస్తే కంప్లీట్ చేసుకుంటారా మీరు? చేయలేము. మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఆమేన్. మీతో నివాసం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. 1 రాజులు 4:7 వచ్చిన 4:7. 2 రాజులు 4:7. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఆమేన్. నూనెను అమ్మి. ఈ మాట కొత్త నిబంధనలో ఎక్కడైనా చెప్పాడా? లేదు. 10 స్త్రీల గురించి చెప్పారు సార్. ఆమేన్. 10 కన్యకల గురించి చెప్పారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎంతో మంది ఉన్నాం, మనకి దేవుడు బయలుపరుస్తాన్ని మనం తెలుస్తుంది. ఆమేన్. ఆమేన్. ఆ నూనెను అమ్మి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇక కీర్తనలు 23:8 23:5. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆమేన్. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక సామెతలు 2:21-20. 2:21. 21:20. నీవు సజ్జనుల మార్గమందు. సామెతలు 2:20-21. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తన అనుసరించుదువు. అదేనా బ్రదర్? 20-21. సామెతలు 21:20. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. ఆమేన్ హల్లెలూయా. యెహెజ్కేలు 46:14. 46:14. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో అరవ పాలు పిండి కలుపుటకు. పిండిలో గోధుమ పిండిలో అరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను. ఆమేన్. ఆమేన్. అవి ఇవి
ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడాలు. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 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 ప్రసంగి 5:8. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు 9:8. 5:8. ఎల్లప్పుడూ 9:8. 9:8. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనాలి. ఏమన్నాను? ఆమేన్. ఆమేన్. తలకు నూనె తక్కువ చేయకుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఆమేన్ ఆమేన్. ఏమేమి విషయాలు 2 చెప్పాడు? ఒకటి తెల్లని తెల్లని వస్త్రాలు ధరించుకొనుము. రెండవది నీ తలకు నూనె తక్కువ చేయకము. ఆమేన్. కాబట్టి తెల్లని వస్త్రములు బ్రదర్ వద్దులే బ్రదర్ చాలు అని ఏదో చెప్పాను అనుకో. ఆమేన్. తెల్లని వస్త్రములు ఈ శరీర సంబంధమైనవి అవన్నీ ఎందుకు పనికిరాదు. కానీ ఊరక క్రైస్తవుడు అనే పేరుకి ఏంది వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించుకోనండి ఎల్లప్పుడు. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. నూనె వెళ్ళిపోయి మనం ఏమనుకుంటున్నాము నూనె గురించి? పరిశుద్ధాత్ముడు అని అనుకుంటున్నాం. ఆమేన్. ఆ విషయం గుర్తు చేసుకోవటానికి అంతే. ఆమేన్. ఆమేన్. ఇక మత్తయి సువార్త 25:1-4 దాకా. మత్తయి సువార్త 25:1-4 దాకా. పరలోక రాజ్యము తమ తెవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ తెవిటీలను పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ తెవిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. అయిపోయింది 4 వచనాలు. బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు పట్టుకొని తమ తెవిటీలు పట్టుకుని తమతో నూనె తీసుకొని పోలేదు. మరి పరిశుద్ధాత్మ కదా గురించి కదా మనం అనుకుంటున్నాము. మరి బుద్ధి గలవారు తమ దుఃఖీలతో కూడా తీసుకొని పోయారు. తీసుకొని పోయారు. ఆమేన్ హల్లెలూయా. ఇక ఇందాక చదివింది వాక్యం ఎంతమ్మా? మత్తయి 25:1-4. పోనీ 25:4-8 కూడా. 25:8. బుద్ధి లేని కన్యకులు మా తెవిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. కాబట్టి మనము నూనెను ఎప్పుడు మనకి దగ్గరలో ఉండాలి. ఆమేన్. అంటే ఏమి దాని అర్థము? పరిశుద్ధాత్మ మనము కలిగి ఉండాలి.
ఫ్రమ్ ఆమేన్. ది బిగినింగ్, ఆది కాండము నుంచి ఇప్పుడు దాకా కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా అది మనము నూనెను వాడుకుంటున్నాము. ఎవరన్నా బాగలేకపోతే ఏమవుతారు? ప్రార్థన చేసి నూనె రాసి ఎందుకు? పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి స్వస్థత కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. కారణము మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. దెయ్యములు అనేకములు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను అనేకులకు నూనె రాసి నూనె రాచి నూనె రాసి రోగులను స్వస్థత పరచుచుండి. ఆమేన్. నూనె రాసి అనేక దెయ్యాలు వెళ్ళగొట్టుతున్నారు. వెళ్ళగొట్టుట ఊరక వెళ్ళగొట్టచ్చు కదా, కానీ నూనె రాసి ఆమేన్. కాబట్టి స్వస్థత కావాలి అంటే నూనె రాసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఇక తర్వాత లూకా 7:45 వచనము 46 వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 45-46 వచనాలు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమేన్. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె పాదములకు అత్తరు పూసెను. ఆమేన్. నేను ఏం చేసిందమ్మా అమ్మ? పాదములకు అత్తరు పూసింది. మనం చదువుకునేది ఏదైనా, నీవు నూనెతో నా తల అంటలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ అలా అంటలేదు నువ్వు. కానీ ఆమె ఏం చేస్తుంది? నా పాదముల కత్తెర పూసెను. పాదములు నూనెతో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. లూకా సువార్త 10:34. 34వ వచనం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట వాని ఇంటి వద్దకు తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. ఆమేన్. నూనెయు ద్రాక్షారసమును పోసి ఆ గాయములు కట్టి ఉన్నాడు. వాని గాయములు కట్టి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఎవరు? సమరయుడు, మంచి సమరయుడు. మంచి సమరయుడు. నూనె అతను కట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి గుర్తు చేస్తున్నాడు. నూనె జాగ్రత్త, నూనె జాగ్రత్త అని చెప్తున్నాడు. ఆమేన్. 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 యాకోబు 5:14 వచనము. యాకోబు సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున పెద్దలను నంపించాలి. అతను ఏం చేయాలి?
వారు ప్రభువు ప్రభువు పిలిపించవలెను. నామమున అతనికి నూనె రాసి ఆ, అతని కొరకు ప్రార్థన అతనికి చేయాలి. yes. నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. అతని కొరకు ప్రార్థన చేయవలెను. అమ్మా ప్రార్థన చేయండి, మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. వెరీ గుడ్. మరి ఏం కావాలి? నూనె కావాలి. నూనె ఆమేన్, హల్లెలూయా. మీరు మీ అమ్మటి అందరి దగ్గరకు వచ్చి బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేయండి, మంచిది. మరి ఏం తీసుకున్నావమ్మా? నువ్వేమన్నా నూనె తీసుకొని వచ్చావా? అయ్యో అరే మర్చిపోయి వచ్చానే. ఎందుకు? ఈ వాక్యం చెప్తుంది కదా, ఏమని? వారు ప్రభువు నామమున అతనికి డాష్ నూనె రాసి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసి చేయవలెను. ఇవి ప్రభువు వాక్యము నమ్ముతున్నావా? నమ్ముచున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన కావాలి అని అన్నప్పుడు ఏమి తీసుకొని వస్తారు? ఆయిల్ బాటిల్ తీసుకొని ఊరకనే ప్రార్థన చేయమంటారా? ఓ మంచిది. ఆమేన్. 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 అలా చెప్పలేదు, కానీ ఒక పెద్ద ఎవరు? సంఘపు పెద్దలు ప్రార్థన చేసే ప్రార్థన అంటే, ఒకవేళ నేనేమో ఆ ఊర్లో ఉన్నాను, మీరు ఈ ఊర్లో ఉన్నారు, ప్రార్థన ఎస్ అవును, ప్రార్థనకు అసాధ్యము లేదు. సాధ్యమైనది దూరమైనా దగ్గరైనా ఎంత దూరమైనా సరే దేవుని మాటను నువ్వు విన్నావా లేదా అన్నటువంటిది ఇంపార్టెంట్. నీవు ఆయన మాటను విన్నావా లేదా అనేదే ఇంపార్టెంట్. దూరమా దగ్గర అవసరము లేదు. ఆయనకు మొత్తం తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువుకి మొత్తము తెలుసు. అబ్బో ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఏం చేస్తారు మీరు? ఎవరన్నా బాగలేరు, ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ ఏం బాగలేదు, నువ్వు ప్రార్థన చేయించాలనుకున్నావు, లేదా నీకే అవసరమో, ఒకవేళ నువ్వేం చేయాలి? నూనె తీసుకొని అక్కడ సహోదరుడు ప్రార్థన ఆ నూనెకు, అప్పుడు ఆ నూనెకు అది తీసుకొని ఏం చేస్తావు? విశ్వాసముతో, కొత్తగా కాదు, విశ్వాసము అనేటువంటిది నీవు కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్ హల్లెలూయా. చిన్న చిన్న లోపము మనము తొందరపాటుతో చాలా తప్పులు చేస్తున్నారు, అవునా కాదా? అవునండి. మీకు ఇష్టం, మీ ఇష్టం. నేనైతే వాక్యము చెప్తున్నాను మీకు. ఆమేన్. ప్రకటన 6 వచనం. గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. మరియు అమ్మా ఆగమ్మా, ఒక నీ టైం తీసుకోవచ్చా కొంచెము? క్లోజ్ ఇట్. మరియు ప్రార్థన చేయము, ఇక మాట్లాడకు.
హల్లెలూయా 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 స్తోత్రం ప్రభువా మహోన్నతుడా